ఒంగోలులో జరిగిన నెల్లూరు జోన్ గ్యారేజ్ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు పెలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ గ్యారేజ్ నందు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావించారు. ట్రాన్స్మిషన్ సిస్టమ్ నందు పీపీ సాఫ్ట్ సంబంధించి సీల్డ్ బేరింగ్స్ కంపెనీ వారు నిర్దేశించిన ప్రకారం బేరింగ్స్ రీప్లేస్ చేసే విధానం అమలు చేయకపోవడం వలన అనుకోకుండా మార్గ మధ్యలో బస్సులు ఫెయిల్ అవడంలో సిబ్బందికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కొంతమంది అధికారులు వారిని బాధ్యులు చేస్తున్నారని, గ్యారేజ్ నందు వివిధ కేటగిరీల నందు ఖాళీలు భర్తీ చేసి ప్రమోషన్స్ ఇవ్వాలని, గ్యారేజ్ సిబ్బందికి నాణ్యమైన యూనిఫారం, బూట్లు సప్లై చేయించాలని, వివిధ గ్యారేజ్ల నందు సంస్థ నిర్ణయించిన 2011 నారమ్స్ ప్రకారం మెకానిక్ సూపర్వైజర్స్లను భర్తీ చేయాలని, ప్రతి బస్కు మెయింటెనెన్స్ టైం 2 గంటలు ఉండే విధంగా చూడగలరని, స్టీరింగ్ సిస్టమ్ యొక్క అన్ని పైపులు కొత్తవి సప్లై చేయించాలని, జోనల్ వర్క్ షాపుల్లో సకాలంలో మెటీరియల్ వచ్చే విధంగా తగు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా గ్యారేజీల్లో బస్సులు పెయింటింగ్ వేసేందుకు ప్రత్యేకమైన షెడ్లు వేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య, జోనల్ అధ్యక్షులు వాకా రమేష్, కన్వీనర్ రాష్ట్ర మెయింటెనెన్స్ కమిటీ ఎన్హెచ్ఎన్ చక్రవర్తి, జోనల్ కార్యదర్శి దాసరి బబు షామ్యూల్ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా వాళ్ళ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి గ్యారేజీ ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు కుదించుకుపోతుంది. దీనికి కారణం గత 10-12 ఏళ్లుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేని కారణంగా ఇవాళ అన్ని ఆర్టీసీల్లో కూడా, అన్ని ఆర్టీసీ గ్యారేజీల్లో కూడా సుమారు 70% వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రావడం జరిగింది. ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికర పరిస్థితి అని చెప్పేసి ఇప్పటికే యాజమాన్యానికి చెప్పినప్పుడు కూడా ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ రెగ్యులర్ ఉద్యోగాల నియామకాలను నిలుపుదల చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులని నియామకాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ బస్సుల ఫెయిల్యూర్ సంబంధించి నాణ్యమైన స్పేర్ పార్ట్స్ని సప్లై చేయకుండా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మెకానికల్ సంబంధించిన టూల్స్ సప్లై చేయకుండా, ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా సర్క్యులర్ ప్రకారం చేయాలని చెప్పేసి, అంటే మారుతున్న టెక్నాలజీ BS4 కానీ BS6 కానీ వచ్చినటువంటి వెహికల్కి సంబంధించి శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఏదో నామక శిక్షణ ఇచ్చుకొని ఇవాళ కింది స్థాయి మెకానికల్ మీద 22 పాయింట్లు పెట్టి ఆ విధంగా చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా ఒక్కొక్క బస్సు కనీసం రేడియేటర్ మార్పు చేయాలంటే, BS4 రేడియేటర్ మార్పు చేయాలంటేనే 4-5 గంటలు పట్టే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్గా వస్తున్న ఇబ్బందులను, గ్యారేజ్ ఉద్యోగుల ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని వాటి పరిష్కరించే మార్గాలను ఎన్నుకోకుండా ఇవాళ తీవ్రమైన ఒత్తిడిగా గ్యారేజ్ ఉద్యోగుల్ని ఇవాళ యాజమాన్యం గురి చేస్తూ ఉంది. వీటన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని సమావేశాలు జరుపుతూ ఉన్నాం. ప్రధానంగా మా దృష్టికి గ్యారేజ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు సుమారు 60 వరకు వచ్చాయి. వాటన్నింటినీ పరిష్కారం కోసం యాజమాన్య దృష్టికి కూడా తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో బస్సుల కండిషన్ పరిస్థితి బాగలేదు. వాస్తవానికి చూసుకుంటే ఇవాళ ఉన్నటువంటి 1000 బస్సుల్లో సుమారు 600-700 బస్సుల వరకు కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. కాలం చెల్లిన బస్సులనే ఇవాళ మెకానికల్ని పాత సామాన్లు ఇచ్చి, కొత్త సామాన్లు కూడా కాదు, కొన్ని కొత్త సామాన్లు ఇచ్చి కొన్ని పాత సామాన్లతో బస్సులు రిపేర్లు చేయించి, ఆ బస్సులు రిపేర్ మార్గ మధ్యంలో ఆగిపోతే వాళ్ళ మెకానికల్ సిబ్బందిని ఫిక్సప్ చేసి పనిష్మెంట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ విధానం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. విలీనంగా ముందు ఏదైతే గ్యారేజ్ ఉద్యోగులకు సంబంధించి, మెయింటెనెన్స్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆయిల్ ఇన్సెంట్ కానీ, నైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ కానీ, టీ ఎలిమెంట్స్ కానీ, అలాగే టెక్నికల్ ఎలిమెంట్స్ కానీ ఏమవుతున్నాయో వాటన్నింటినీ తొలగించారు. ప్రధానంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో విలీనంగా ముందు ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా యథావిధిగా మళ్ళీ కొనసాగించాలని ఇప్పటికే ఏపీజేఎస్ అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ విజయనగరం గారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. వాటిని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పేసి ఎండీ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలు చూస్తూ ఉంటే వాళ్ళు నిరంతరం ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి 2017 PRCకి సంబంధించిన బకాయిలు రావాల్సి ఉంది. వాటిని ఎంప్లాయీస్ కృషి మేరకు ఎండీ గారు చొరవ తీసుకొని త్వరితగతిన చెల్లింపులు ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 4 సంవత్సరాల లీవ్ ఎన్కేష్మెంట్స్ కానీ, DARS కానీ ప్రభుత్వం చెల్లిస్తామని, మార్చి నెలాఖరు నాటికి కొంతమేరకు, జూన్ నెలాఖరు నాటికి కొంతమేరకు చెల్లిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరంతరం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీగా కృషి చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ సదస్సు ద్వారా గ్యారేజ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే మా దృష్టికి వచ్చాయో ఇది 4వ